అందరికీ మా నమస్సుమాంజలు. ఇప్పటివరకు మనం మార్స్పేస్ సుందరకాండలో 3 భాగాలను ముగించుకున్నాం. ఈరోజు మనం సీతాన్వేషణ యొక్క ఘట్టంలో 4వ భాగాన్ని సుందరకాండలో చెప్పుకోబోతున్నాం. సీతాన్వేషణ గురించి చెప్పుకుంటున్నాం కదా. ఆంజనేయుడు సూర్యకాంతి లేని ప్రాకారంతో ఉన్న రావణ భవనం వైపు అడుగుపెట్టాడు. సింహరక్షితమైన అరణ్యంలా ఉన్నది అది. మీకు తెలుసు కదండి, అరణ్యంలో సింహం ఉన్నంత వరకు అడవి జోలికి ఎవరూ వెళ్ళరు. ఎందుకంటే సింహం అరణ్యాన్ని నాశనం చేయడానికి ఎవరన్నా వచ్చినా, ఆ జంతువుల్ని వేటాడటానికి వచ్చినా ముందు వాళ్ళని సింహం వేటాడుతుంది. అందుకే సింహరక్షితమైన అన్నాడు. అంటే సింహం ఉంటే అరణ్యం జోలికి ఎవరు ఎలా వెళ్ళరో, అదేవిధంగా రావణాసుడి యొక్క భవనంలో రావణాసుడు ఉన్నంత వరకు ఆ పక్కకి ఎవరు రాలేరంట. అలా అని ఆంజనేయుడు ఆ భవనం గురించి వర్ణిస్తున్నాడు. ఏనుగుల మీద, గుర్రాల మీద, రథాల మీద మహాయోధులు కాపలా కాస్తున్నారు. ఆ రథాలు కూడా ఎలా ఉన్నాయి అంటే రజత సువర్ణ దంత వినిర్మితాలు, సింహ చార్దూల చర్మాలంకృతాలంట. అంటే వెండి బంగారంతో చేశారు. దంత వినిర్మితాలంటే మనకి ఏనుగు దంతాలు ఉన్నాయి కదండి, అటువంటి వాటితో నిర్మించారు. సింహ శార్దూలాలు, సింహాలు పులుల యొక్క చర్మాలతోటి అలంకరించారంట. భవనం నిండా రంగురంగుల పక్షులు, మృగాలు, మణిఖచిత పాత్రలు, రత్న వినిర్మిత ఆసనాలు, విచిత్ర భూషణాలు, శోభతో అలరారే యువతీజనం ఉన్నారు. చూసారా ఎంత గొప్పగా ఉందంటే అది. భవనం నిండా కూడా రంగురంగుల పక్షులు, మృగాలు ఉన్నాయంట. మణిఖచిత పాత్రలు అంట. అంటే అక్కడ ఉన్న పాత్రలకు కూడా చూడండి అలంకరణ మణులతో చేశారంట. రత్నంతో నిర్మించిన ఆసనాలు అంటే అక్కడ ఉండే ఏ చైర్స్ ఇవన్నీ ఉన్నాయి చూసారా, అవన్నీ కూడా రత్నాలతో నిర్మించారంట. విచిత్రమైన భూషణాలు అంటే ఎన్నో అలంకరణలు, వాళ్ళు వేసుకునే నగలు కానీ ఇవి కానీ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఎంతో శోభలో అలరాడుతున్నాయి. అక్కడ యువతీ జనం అంతా వీటిని చక్కగా వేసుకుని అందంగా ఉన్నారు. శంఖ బేరి మృదంగ నాద తరంగాలతో సముద్రం వలె ఉన్నదంట. అక్కడ మొత్తం కూడా శంఖాలు యొక్క శబ్దాలు, మృదంగాలు సౌండ్లు, నాద తరంగాలు చక్కగా సంగీతమయంగా ఎంతో ఆహ్లాదంగా ఉంది. పూజలు, హోమాలు కూడా సాగుతున్నాయి. రావణుడు రాక్షసుడైనా కానీ పరమశివభక్తుడండి. ఆయన ఎన్నో యజ్ఞయాగాదులు చేసేవాడు, హోమాలు చేసేవాడు. పొద్దున్నే శివార్చన చేయకుండా మంచి నీరు కూడా ముట్టేవాడు కాదంట. అంతటి శివభక్తుడు. హరిహరులు ఎవరండి? హరిహరులు ఇద్దరు ఒకటే కదా. పేరుకి కనిపించడానికి ఇద్దరుగా ఉన్నా హరిహరులు ఎప్పుడూ ఒకటే. అంటే రావణాసుడు కూడా పేరుకి విష్ణు శత్రువుగా ఉన్నప్పటికీ కూడా మనసులో ఆయన్ని పూజించేవాడండి. ఆ భవన పరిసరాల్లో ఉన్న ప్రహస్త, మహాపర్శ, మహాధర, విరూపాక్ష, విద్యుజ్జీవ, విద్యున్మాల, సుమాలి, జాంబుమాలి, రశ్మకేతు, సూర్యశత్రు, వజ్రకాయ, వక్ర, సుఖాసన, శట, వికట, అశ్వకర్ణ, రోమాల, దంపాష్టుర, ద్రోమృక్షాది మహాయోధుల భవనాలు కూడా ఉన్నాయి అక్కడ. వీళ్ళంతా కూడా రావణ యొక్క దగ్గరగా ఉండేటువంటి వాళ్ళ రక్షకులు కానీ వాళ్ళ పరివారం కానీ వీళ్ళందరూ అనమాట. వాళ్ళ భవనాలు కూడా ఉన్నాయంట చుట్టూ. అవన్నీ కూడా చూసొస్తున్నాడు ఎవరెవరు ఎక్కడ ఉన్నారు. పొరపాటున ఆ భవనాలు ఎక్కడన్నా సీతమ్మ వారు ఎక్కడన్నా కనిపిస్తుందేమో అని ఆంజనేయుడు అన్నీ ఒక్కొక్కటిగా వెతుక్కుంటూ వస్తున్నాడు. రావణ భవనానికి వెళ్ళినంత దూరంలో కుంభకర్ణుడు మందిరం ఉందంట. విభూషణ సౌధనం కూడా ఉంది. విభీషణుడు తెలుసు కదండి. ఈ కుంభకర్ణుడు, విభీషణుడు రావణుడి యొక్క తమ్ముళ్ళు. వీళ్ళ యొక్క భవనాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా అంతా శోధించేశాడు. ఇక వాళ్ళ అబ్బాయి ఇంద్రజిత్ ఉన్నాడు కదా,
ఆయన ఇల్లు కూడా ఒకసారి తిరిగి వచ్చేసాడు. ఇక అన్నీ చూసి లంకేశ్వరుడి సౌధంలోకి ప్రవేశించాడు. అంటే రావణాసుడి యొక్క సౌధంలోకి, ఆయన ఇంట్లోకి చూశాడు. ఇవన్నీ చూశాడు, ఎక్కడా కనిపించట్లేదమ్మా. సరే, లంకేశ్వరుడు ఆయన ఉండే గృహంలోనే ఎక్కడన్నా బంధించాడేమో అనే ఉద్దేశంతో అది కూడా చూసేద్దాం అని చెప్పేసి లంకా గృహంలోకి, అదే రావణాసుడి యొక్క ఇంటిలోకి కూడా వచ్చాడనమాట. ఆ భవన ప్రాంగణం అంతా ఐరావత సదృశ్యంలా మత్తేబాలు వర్షాకాల మేఘాల వలె ఉన్నాయి. అంటే పెద్ద పెద్దగా వాటి గీంకారాలు మబ్బులు ఉరుముతున్నట్టుగా ఉన్నాయి. పెద్ద పెద్ద ఏనుగులు ఉన్నాయంట అక్కడ. వాటి గీంకారాలు ఎంత సపోర్ట్ చేస్తున్నాయంటే ఉరుముతున్నట్టుగా, మబ్బులు వర్షం వచ్చే ముందు పెద్ద పెద్ద ఉరుములు వస్తాయి చూసారా, ఆ విధంగా ఉన్నాయంట వాటి అరుపులు. శూల మద్గార శక్తి తోమరాయ ధరులు, ఎందరో వికృతికారులు రాక్షసులు అప్రమత్తంగా రక్షణ భారం నిర్వహిస్తున్నారు. అక్కడ ఉండేవాళ్ళు అంటే ఎలా ఉన్నారంటే శూలాలు పట్టుకుని ఉన్నారు. మద్గార శక్తి తోమరాయుధారులై ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాల గురించి వర్ణిస్తున్నాడు అనమాట. పెద్ద పెద్ద శూలాలు, భయంకరమైన త్రిశూలాలు లాంటి ఆయుధాలు, ఇట్లాంటి పెద్ద పెద్ద శక్తివంతమైన ఎన్నో ఆయుధాలను పట్టుకొని వికృతాకారాలతో ఉన్నారు రాక్షసులు. వాళ్ళంతా అక్కడ కాపలా కాస్తున్నారు. చూస్తున్నాడు హనుమంతుడు. ఇవన్నీ చూసుకుంటూ ముందుకెళ్తున్నాడు. ఆయన శోధన అన్వేషణ నడిపిస్తూ ఉన్నాడంట. బంగారం తెరలతో, లేయండ కాంతితో కుటీరాలు, క్రీడాగృహాలు, దారు వినిర్మిత పర్వత శ్రేణులు, వినోద మందిరం, మరొక వంక కేలీ విహార భవనం, ఇన్ని రకాల భవనాలు ఉన్నాయి. ఈరోజు మనం ఏదైతే స్పోర్ట్స్ రూమ్, స్విమ్మింగ్ రూమ్, ఇట్లా రకరకాలుగా మనం కూడా పెట్టుకుంటున్నాం కదండి, థియేటర్ రూమ్ అని. అలాగే అప్పట్లో కూడా ఆ రాజభవనాల్లో ఆటలాడుకోవడానికి ఒక గృహం ఉండేదంట. ఇంకేదన్నా ఎంటర్టైన్మెంట్ కోసం ఒకటి, వినోదాల కోసం ఒకటి, క్రీడల కోసం అంటే ఆటలాడుకోవడానికి ఒకటి, ఇట్లా రకరకాల కుటీరాలుగా పెట్టుకొని ఇవన్నిటిని కూడా రావణుడి యొక్క భవనంలో నిర్మించబడి ఉన్నాయి. ఇంకా ముందుకు సాగుతుంటే మయూర నర్తనాలతో మందరగిరి సదృశ్యంగా ఉంది ఆ సౌధం. ఆ భవనం ఎంత గొప్పగా ఉందంటే, మయూరాలు అంటే మనకి నెమళ్ళు ఉన్నాయి కదండి, అవి నాట్యం ఆడుతుంటే ఎంత మనోహరంగా, ఎంత సుందరంగా ఉంటాయి. ఆ విధంగా ఉందంటే ఆ భవనం చూస్తూ ఉంటే. ఆ భవనంలోని మణిరత్న కాంతులు సూర్యకిరణాల వలె వెలుగుతున్నాయి. చీకటి పడింది, అందరూ నిద్రపోతున్నారు. ఆయన వెళ్ళింది ఎప్పుడు, చంద్రుడు వచ్చిన తర్వాత వెళ్ళాడంటే నైట్ టైం వెళ్ళాడు. ఆ నైట్ టైంలో సూర్యకాంతులు ఏంటి అంటే, చీకట్లో చంద్రకాంతి ఉంటుంది కానీ సూర్యకాంతి ఉంటుంది కదా, కానీ అక్కడ ఉన్న రత్నాలు వజ్రాలు సూర్యుడి వల్ల మెరుస్తున్నాయంట. బంగారు ఆసనాలు, మంచాలు, పాత్రలు, అంతటా మధువు మద్యం నింపిన మాణిక్య కలశాలు. చూడగా అది కుబేర భవనంలాగా ఉందంట. చూశారండి ఎంత మంచి మంచి ఆసనాలు ఉన్నాయి, బంగారు ఆసనాలు, మంచాలు ఉన్నాయి, పెద్ద పెద్ద పాత్రలు ఉన్నాయి. కానీ ఎంత రత్నకతో అలంకరించినటువంటి ఆ పాత్రల్లో ఏమున్నాయంటే మధువు మద్యం అంట. చక్కటి మాణిక్యాలతో అలంకరించినటువంటి కలశాల్లో ఏం పూసారయ్యా అంటే వీళ్ళు సురాపానం. అది ఎంతో విశాల ప్రాంగణం. బంగారు వడ్డానాలు, అందెల గలగలలాడే నారీరత్నాలు, అంతటా మృదంగ విన్యాసాలు. సాగుతున్నాడు హనుమంతుడు. ఇవన్నీ చూసుకుంటూ ముందుకెళ్తున్నాడు. ఇంకేమున్నాయి అని హనుమంతులు వారు యొక్క అన్వేషణ కొనసాగిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఎక్కడ చూడండి సువర్ణ వైడూర్య కాంతులీనే రావణుని భవనం మెరుపులతో, రంగురంగుల పక్షులతో, ఆయుధాగారాలతో, ధాన్యాగారాలతో, ధనురాగారాలతో, శంఖశ్రేణులతో విశాలంగా, ఎంతో మనోహరంగా, గిరి శిఖరాల మీద చంద్రశాలలు, దోషారహితులు, రాక్షస దేవత పూజార్హులు, సువర్ణ శోభితాలు, మయి శిల్ప నిర్మితాలైన గృహరాజులు గోచరించుతున్నాయి. చూశారండి ఎంత చక్కగా వర్ణించాడు ఆయన.
పెద్ద పెద్ద భవనాలు ఉంటాయి. ఒక్కొక్కటి చాలా విశాలంగా ఉన్నాయి. వాటిల్లో ఆయుధశాలలు ఉన్నాయి, మన ఫుడ్ స్టోరేజ్ పాయింట్స్ ఉన్నాయి, ట్రెజరీస్ ఉన్నాయి, ధనురాగారాలు, ధాన్యాగారాలు, శంఖశ్రేణులు, ఇంత పెద్ద పెద్ద విశాలమైన భవనాలు ఎంతో మనోహరంగా ఉన్నాయంట. పోతూ ఇవే కాదండి, అక్కడ వాళ్ళ రాక్షసుల్లో కూడా వాళ్ళ పూజ్యులైన వాళ్ళు ఉంటారు కదా పెద్దవాళ్ళు, వాళ్ళు ఇక అక్కడ మన దేవతామూర్తులు, వీళ్ళ మూర్తులన్నీ కూడా ఉన్నాయంట. ఎంతో అందంగా ఉన్నాయంట. మహామేఘంలాగా ఉన్న సువిశాల భవనంలో రాక్షసేంద్రుని ప్రధాన సేనాబలం ఉంది. దాని సాటి వచ్చే భవనం మరొకటి లేదు. భూమికి దిగిన స్వర్గంలా ఉంది. రత్నశోభ లీనుతుంది. చూసారా ఆ భవనం? అసలు అటువంటి భవనం ఈ భూమి మీద మరొకటి లేదంట. అంత గొప్పగా ఉందంట. అది ఒక పెద్ద మేఘంలాగా చాలా సువిశాలంగా ఉందంట రావణాసుడి యొక్క భవనం. ఆయన సేనా బలం కూడా అక్కడ ఉన్నది. కేసరాలు నిండిన పూలతో మునిగిన వృక్షాలతో అలరారే గిరి శిఖరంలా ఉంది. ఆ భవనంలో నారీరత్నాలు మేఘాలతో మెరుపులే ఉన్నారు. ఆకాశంలో విహరించే పుణ్యపురుషులు విమానంలా ఉంది. రాజహంసల వాహనంలా ఉన్నట్టుంది. ఇలా చూసుకుంటూ పోతే ఆయనకి ఒక పెద్ద పుష్పక విమానం కనిపించిందండి. అది ఎలా ఉంది అంటే మొత్తం పూలతో నిండుందంట. అక్కడ ఉన్న వృక్షాలు మొత్తం ఫుల్గా పూసున్నాయి. అవన్నీ విమానంలో కనిపిస్తున్నాయి. ఆ భవనంలో నారీరత్నాలంటే ఆడవాళ్ళు మేఘంలో కనిపించే మెరుపుల్లాగా ఉన్నారంట. ఆకాశంలో విహరించే పుణ్యపురుషుల విమానంలాగా ఉందంట. అదేనండి పుష్పకం. మనం చెప్పుకున్నాం కదా రావణుడి దగ్గర విమానాలు ఉన్నాయని. ఆ విమానాల్లో అతిపెద్ద విమానం అండి ఇది, పుష్పక విమానం. రంగురంగుల శిలలతో శోభించే పర్వత శిఖరం వలె రత్నఖచితమైన గృహ పరివేష్టిత చంద్రమండల సాదృశ్యమైన విచిత్ర మేఘాలయమే గోచరించింది. చూసారా ఆ పుష్పక విమానం ఎలా ఉందో చెప్తున్నాడు ఆయన. రంగురంగుల శిలలతో ఉందంట అది. ఆ రత్నఖచితం. ఆయన ఏదైనా కూడా అంత ధనం ఉంది ఆయన దగ్గర. ప్రతి ఒక్క వస్తువు మీద వజ్రాలు, రత్నాలు, మాణిక్యాలు ఇవన్నీ పెట్టేశాడు. ఆ ప్రాంతపు భూప్రదేశం పర్వత సమూహంలా, పర్వతాల అర సముదాయంతో, తరువులు, పూల గుత్తలు, పూల పరుగ సముదాయంలా ఉంది. అది ఎలా ఉంది అంటే కొంచెం భూప్రదేశంలాగా ఉందంట, కొంత పర్వత సమూహంలా ఉందంట, కొంత సగం పరదగిన పర్వతాలలాగా ఉన్నాయంట. పూల గుత్తులతో, పూల రంగు సముదాయాలతో ఉన్నాయి. సౌదాలు, సరోవరాలు, పద్మ సంభారితాలు, పద్మాలు, కేసర పూర్ణాలు చిత్రంగా ఉన్నాయి. భువనాలన్నిటికంటే ఉన్నతంగా రత్నార్జితులమైన అలరారుతుందా పుష్పక విమానం. ఇప్పటివరకు చూసిన భవనాలు ఒక ఎత్తు అయితే ఈ ఒక్క పుష్పక విమానమే వెరైటీ ఇంకా పెద్దగా ఉందంట. అక్కడ ఉన్న భవనాలన్నిటికన్నా కూడా పెద్దగా ఉంది. ఇది భవనం అని కూడా అంటలేదు ఆయన, ఒక ప్రపంచం అనే చెప్పాలి. ఎందుకంటే దాంట్లోనే కొండలు ఉన్నాయంట, సగం కొండలు ఉన్నాయంట, పెద్ద విశాలమైన ప్రాంగణాలు ఉన్నాయంట, సరోవరాలు ఉన్నాయంట. ఇవి మనం చెప్తూ ఉంటాం కదండి క్రూయిజ్ షిప్లని. దాంట్లో అన్ని సినిమా థియేటర్ల దగ్గర నుంచి షాపింగ్ మాల్లు మీకు లేదంటూ లేదు, ఒక చిన్న ప్రపంచమే ఉందండి చెప్తారు. చూసారా ఈయన పుష్పక విమానం కూడా అంతకన్నా పెద్దగా ఉందంట. అదే చెప్తున్నాడు ఈయన. అక్కడ అన్నీ ఉన్నాయి. సరోవరాలు ఉన్నాయి, పద్మ సంభారితాలు ఉన్నాయి, పద్మాలు ఉన్నాయి. అంటే చెరువులు ఉన్నప్పుడు ఇక ఆటోమేటిక్గా అందులో పద్మాలు ఉంటాయి కదండి. ఇప్పుడు మనం చెరువులు అంటున్నాం, మనం స్విమ్మింగ్ పూల్స్ అంటున్నాం, వాళ్ళు అప్పట్లో చెరువులు అనేవాళ్ళు. అంతే భవనాలు ఇక్కడ ఉన్న ఊళ్ళో ఉన్న భవనాలు అన్నిటికన్నీ కూడా ఇప్పుడు రావణుడి భవనం కంటే కూడా పెద్దగా ఉందంటే ఈ పుష్పక విమానం. అవునండి, అంత పెద్దగా ఉండబట్టే రావణుడిని సంహరించిన తర్వాత రాముడు అయోధ్యకు వెళ్ళడానికి ఆ పుష్పక విమానంలోనే వెళ్ళాడంట. ఆ పుష్పక విమానంలో ఆయనతో పాటు ఎవరెవరు వెళ్ళారంటే విభీషణుడు, ఆయనకి సహకరించిన కొంతమంది రాక్షస వీరులు, మొత్తం వానర సైన్యం అంతా, ఈయనకి సహకరించిన వాళ్ళందరూ కూడా ఈయనతో పాటు అయోధ్యకు వచ్చారు. కొన్ని లక్షల మంది అండి, ఒకళ్ళిద్దరు కాదు. ఈరోజు మనకున్న ప్లేన్స్లో ఎంతమంది ఎక్కుతారండి? మహా అయితే 350 మంది, 400 మంది ఎక్కుతారేమో.
అంతకంటే ఎక్కలేరు కదా. కానీ చూడండి, ఆయన పుష్పక విమానంలో అన్ని వేల మంది, అన్ని లక్షల మంది జనాలు ఎక్కారంటే అది అసలు ఊరు అనాలా, అది విమానం అనాలా? మరి ఇప్పుడు మనకు ఉన్నది ఏంటండి? దాంట్లో ఒక ఇంతైనా ఉందా? అదేంటి చూడండి, మన రామాయణ మహాభారతాలు ఏదో తీసి పెడేస్తాం కానీ సరే, మనకు అప్పుడు టెక్నాలజీ లేదనుకుందాం. విమానం అనే పదము అప్పుడు ఉండబట్టే కదా, ఆ వాటి నుంచి చూసే కదా మనం ఇప్పుడు విమానం అంటున్నాం. అసలు ఇటువంటిది అనేది ఒకటి ఉంటుందని తెలియకముందే వాళ్ళు విమానం ఇలా ఎగురుతుంది, దాంట్లో ఇంతమంది పడతారు, ఇన్ని ఫెసిలిటీస్ పెట్టుకోవచ్చు అని ఎలా చెప్పగలిగారు? అంటే మనకన్నా కూడా ఎంతో ఉన్నతంగా ఉన్నారు ఆ కాలంలో వాళ్ళు. మనం ఇప్పుడిప్పుడు చూస్తూ మొత్తం మనమే కనిపెట్టాం అనుకుంటున్నాం కానీ వాళ్ళు రామాయణంలో కొన్ని కొన్ని వింటే అసలు మనకి మతి భ్రమిస్తుందండి. మనకి తెలివిని ఎన్నో టెక్నాలజీస్ వాళ్ళు అప్పుడే చూశారు. వాళ్ళ దగ్గర ఉన్న మిజైల్ సిస్టమ్స్ కానివ్వండి, వాళ్ళ దగ్గర ఉన్న ప్లేన్స్ కానివ్వండి, వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ కానివ్వండి, మంత్రాలు కానివ్వండి, తంత్రాలు కానివ్వండి, యంత్రాలు కానివ్వండి, ఈ రోజుకి ఇంకా మనకి కనిపెట్టనివి కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. రామాయణం మొత్తం చదువుతూ ఉంటే కొన్ని కొన్ని చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. ఇక ఈ పుష్పక విమానం మనం చెప్పుకుంటున్నాం కదండి, దీంట్లో కూడా వాటి పిల్లర్స్ కానివ్వండి, ఇవి కానీ ఎంతో చక్కగా మంచిగా డిజైన్ చేశారంట. అవి ఎలా చేశారో చూద్దాం చూడండి. కొన్ని పక్షులు వైడూర్య మణిమయాలు, మరికొన్ని రచిత ఖచ్చితాలు, కొన్ని స్వర్ణ నిర్మితాలు, కొన్ని మొత్తం స్వర్ణమయమే, కొన్ని సర్పాలు, కొన్ని జాతస్వాలు, అన్నిటినీ చక్కగా చెక్కించాడంటండి. చెక్కించి వాటిని మణిలతో, రత్నాలతోటి, బంగారంతో, వెండితోటి ఇట్లా అలంకరించి పెట్టారంట. పగడాలతోటి, బంగారుతో పువ్వులు చెక్కిన రెక్కలు కొన్ని, వయ్యారంగా వంగిన రెక్కలతో కొన్ని, మదనుని సమక్షంలో ఉన్న పక్షుల వలె ఉన్నాయి. కేసారాలు వీడిన కలువలు, పట్టిన తొండలతో గజరాజులు, పద్మహస్తములతో లక్ష్మీదేవి స్వరూపం, వసంతకాలంలో వికసించిన తరుశోభతో నిండిన పర్వతరాజులా ఉంది ఆ పుష్పకం. రావణుని పూజలతో, రక్షణతో అలరారి లంకా నగరంలో తిరిగి తిరిగి సీత జాడ దొరక్క విచారిస్తున్నాడు హనుమంతుడు. అబ్బా, ఇన్ని అందాలు కనిపిస్తున్నాయి, ఇవి కనిపిస్తున్నాయి, అవి కనిపిస్తున్నాయి, కానీ నేను వచ్చింది ఇందుకు కాదు కదా. నేను వచ్చింది దేనికి? సీతాన్వేషణకి. ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ టైం వేస్ట్. నాకు అమ్మవారు కావాలి. మా అమ్మ ఎలా ఉందో ఏమో పాపం, రాముడు విడిచి ఇంతకాలం ఎంత దుఃఖిస్తుందో, అసలు ఉందో లేదో, ఎంత బాధపడుతుందో అమ్మ, ఎక్కడుందో, ముందు ఆమె జాట నాకు కావాలి, ఇవన్నీ నాకు ఎందుకు అనుకుంటూ అలాగే ముందుకు సాగుతున్నాడు హనుమంతుడు. సుగుణ సంపదతో రాముని ప్రియురాలు అయిన జానకీదేవిని అన్వేషిస్తూ పరిపరి విధానాల ఆలోచనలు సాగిస్తున్నాడు హనుమంతుడు. రావణ భవన మధ్యంలో రత్నశోభితమైన సువర్ణ గవాక్ష సంభారితము, గగన సంచార యోగ్యమైన పుష్పకాన్ని చూస్తున్నాడు హనుమంతుడు. ఏకాగ్రమైన తపోదీక్షతో కానీ దీన్ని నిర్మించలేరు. అది మన మనస్సులోని ఊహను అనుసరించి సాగగల శక్తి కలదు. వాయువేగంతో ప్రయాణం చేయగలదు. పుణ్య పరివర్తనలో మహాత్ములు శ్రీ యశోవిరాజులైన దేవతల భవనంలా కనిపిస్తున్నది. శరత్కాల చంద్రుని వలె ఉన్నది. దర్శన మాత్రం చేతే మనుషులకు ఆహ్లాదం కలిగిస్తున్నది. చిన్న చిన్న శిఖరాలతో నిండిన గిరి శిఖరంలా ఉంది. మంచి తిండి పుష్టి, తీవ్ర గమనము, విశాల నేత్రాలతో కలిగిన చారులైన రాక్షసులు దాన్ని పర్యవేక్షిస్తున్నారు. చూశారండి, నేను చెప్పడం ఎలా చెప్తున్నాడు ఆ పుష్పం గురించి. పుష్పక విమానం అంటే ఎంతో శోభితం, సువర్ణ గవాక్ష సంభారితం లాగా ఉందంట. అన్ని రత్నాలమయంతో చక్కగా అలంకరించి ఉంది. అదొక చిన్న పర్వతంలాగా ఉందంట. ఎంతో తపోదీక్ష ఉండి, ఎంతో పూర్తి దృష్టి అంతా దాని మీద పెట్టి
ఎన్నో ఏళ్ళు దాని మీద కష్టపడితే కానీ ఇట్లాంటిదాన్ని నిర్మించలేరు. అసలు ఒక రకంగా చెప్పాలంటే అట్లాంటిది నిర్మించడం ఇంపాసిబుల్ అన్నట్టుగా చెప్తున్నాడు హనుమంతుడు. దాన్ని కాపలా గాయటానికి ఉన్న కాపలా వాళ్ళు కూడా ఎలా ఉన్నారంటే చాలా తెలియగల వాళ్ళు అంట సైనికులు, చారులు అంటే స్పై అంటాం కదా మనం, అట్లాంటి వాళ్ళు. పెద్ద పెద్ద కళ్ళతోటి, భారీ దేహాలతోటి, అసలు కన్ను రెప్ప కూడా వాల్చకుండా కాపలా కాసే రాక్షసులు దాన్ని రక్షిస్తున్నారు. అంత మనోహరంగా ఉంది. ఇక సరే, ఆ పుష్పక విమానం దాటి ముందుకెళ్ళాడు. మొత్తం అక్కడ లంకలో అన్నీ కూడా ఇలాంటివి ఉన్నాయండి. అది చూస్తూ దాని మనోహరాన్ని వర్ణిస్తూ అక్కడే ఉండిపోతే ఆయన వచ్చింది దానికోసం కాదు కదా, సీతాన్వేషణకై వచ్చాడు. సరే, అది దాటి ముందుకు వెళ్ళిపోయాడు. వెళ్తూ వెళ్తూ అంతఃపురంలోకి ప్రవేశించాడు హనుమంతుడు. రావణుని రాణివాసం ఉండే అంతఃపుర భవనంలోకి సమీపించాడు. అలా చూస్తూ చూస్తూ రాణి ఉంది కదండి, రావణాసుడి యొక్క భార్య, ఆమె యొక్క భవనం దగ్గరకు వచ్చాడు. అది ఎలా ఉందయ్యా అంటే, యోజనం పొడవు, అర యోజనం వెడల్పు, పుష్ప ప్రాకారం చుట్టూ 4 దంతాలు కల ఏనుగుల రక్షణ కార్యంలో ఉంది. ఎలా ఉంది అంటే 1 యోజనం పొడవు ఉందంట, అంటే అంత బారుగా ఉంది. అర యోజనం వెడల్పుగా ఉంది. అసలు ఎంత పెద్ద బిల్డింగో చూడండి. అటువంటి బిల్డింగ్లు ఇప్పుడు లేవు, అంత పెద్ద బిల్డింగే ఉందన్నమాట. చుట్టూ పెద్ద పెద్ద ప్రాకారాలు. ఆ ప్రాకారాలను కాపాడటానికి 4 దంతాలు గల ఏనుగులంట. ఈరోజు మనకి 2 దంతాల ఏనుగులే ఉన్నాయి. వాటికి కూడా చాలా వాటికి దంతాలు తీసేస్తున్నారు స్మగ్లింగ్లు అవి చేసుకుంటూ. కానీ ఒకప్పుడు బలిష్టమైన ఏనుగులు ఉండేవి, వాటికి 4 దంతాలు ఉండేవంట. మనం పాత ప్రాచీన పుస్తకాలు గ్రంథాల్లో వీటిలో చూడటమే తప్ప అవి ఎలా ఉంటాయో మన వాళ్ళు ఎప్పుడు చూడలేదులేండి ఈ కాలంలో ఉండేవాళ్ళు. అంత బలిష్టమైన ఏనుగులు అయితే ఉండేవంట. అవి ఉన్నాయనే ఆధారాలు ఉన్నాయి తప్ప వాటిని చూసిన వాళ్ళు మన వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు. అటువంటి ఏనుగుల పైన యోధులు ఉండి రక్షిస్తున్నారంట. మరి రాణివాసం కదండి, దానికి సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది. అదే చెప్తున్నాడు ఆయన. ఇంకా సెక్యూరిటీ సిస్టమ్ ఎలా ఉందో చెప్తున్నాడు. ఎంతో అప్రమత్తంగా ఆయుధాలు ధరించినటువంటి రాక్షసులు కాపలా కాస్తున్నారు. మకర తిమింగల మహాసర్ప సమృద్ధమైన సాగరంలా ఉన్నది. యమ వరుణ కుబేర దేవేంద్ర భవనాలు అతహ్కరిస్తున్నది. ఎలా ఉంది అంటే అది మొసళ్ళు తిరిగిన సాగరం అన్నమాట. మొసళ్ళు, తిమింగలాలు, మహాసర్పాలు ఇవన్నీ సముద్రంలో ఉండి కాపలా కాస్తే ఎలా ఉంటుందో అలా ఉందంట. యమ వరుణ కుబేర దేవేంద్రుల భవనాలు ఇవన్నీ ఏంటండి, యముడు, కుబేరుడు, దేవేంద్రుడు వీళ్ళ భవనాలు ఒక భవనాల, వాటిని మించిపోయి ఉందంట ఇది. రావణుని భార్యలందరూ అక్కడ ఉన్నారు. లంకేశ్వరుడికి ఒక్కటే భార్య కాదండి, మండోదరి ఇష్టమైన భార్య, అంటే ముఖ్యమైన రాణి. కానీ ఆమె కాకుండా ఇంకా భార్యలు ఉన్నారు ఆయనకి. కానీ ఇక్కడ ఒక విషయం చూడాలి మనం. రావణాసురుడు రాక్షసుడే కానీ ఎవరిని కూడా, ఏ స్త్రీని కూడా, పరస్త్రీని పట్టకొచ్చేసి బలవంతంగా స్వీకరించలేదండి. సీతమ్మ వారిని కూడా తీసుకొచ్చి బంధించాడే తప్ప ఆమె ఇష్టం లేకుండా ఆమె పైన ఎప్పుడు బలప్రయోగం చేయలేదు. ఎందుకయ్యా అలా ఉన్నాడంటే, మండోదరి ఆయన ప్రియసఖి కోరిక అది. నువ్వు ఏదైనా చెయ్యి, ఎన్ని రాజ్యాలనైనా, ఎవరితో అయినా యుద్ధం చెయ్యి, ఎవరినైనా జయించు, ఎన్ని రాజ్యాలనైనా కొల్లగొట్టు, నీ ఇష్టం. ఏ తప్పు చేసినా చెయ్యి, కానీ ఏ స్త్రీని దుఃఖింపుకు, ఏ స్త్రీని కూడా చెరపట్టకు అని చెప్పేసి ఆమె ఆయన దగ్గర మాట తీసుకుంది. ఆ మాట ప్రకారమే ఇంతమంది భార్యలు ఉన్నారు. ఎన్నో ఇప్పుడు ఇంద్రుడి దగ్గర ఉన్న వాళ్ళు కానీ, ఎన్నో కిన్నెర కింపురుష, ఎన్నో ఇప్పుడు ముల్లోకాలని జయించాడు. ఈవెన్ దేవేంద్రుడిని, కుబేరుడిని వీళ్ళందరినీ కూడా ఆయన యొక్క బానిసలను చేసుకున్నాడు. వాళ్ళందరినీ యుద్ధంలో జయించేశాడు. ఎంతోమంది దేవతా స్త్రీలను కానీ, మానవ స్త్రీలను కానీ, కిన్నెరలను కానీ, కింపురుషులను కానీ
గంధర్వుల్ని కానీ యక్షుల్ని కానీ ఇలా వీళ్ళందరినీ కూడా అక్కడ ఉన్న అందమైన అమ్మాయిలందరినీ తీసుకొచ్చాడు. కానీ వీళ్ళందరూ కూడా రావణుడి యొక్క బలాన్ని చూసి, ఆయన అందాన్ని చూసి, ఆయన పరాక్రమాన్ని చూసి మోహించి వచ్చిన వాళ్ళే తప్ప ఎవరిని కూడా బలవంతంగా తీసుకొచ్చేసి ఆయన భార్యలుగా స్వీకరించలేదంట. ఇక ఆయన అలాగా తిరుగుతూ రాణి భవనం నుంచి అట్లా తిరగగానే మళ్ళీ పుష్పకం కనిపించింది. ఓహో, ఈ పుష్పకం గురించి ఎప్పుడో విన్నట్టున్నానే. కరెక్ట్. విశ్వకర్మ ఈ పుష్పక విమానాన్ని చతుర్ముఖ ప్రజాపతి కోసం నిర్మించాడు. యక్షుడైన కుబేరుడు తీవ్ర తపస్సు చేసి బ్రహ్మని సంతోషపెట్టి ఆ విమానాన్ని వరంగా పొందాడు. ఈ రావణాసురుడు ఉన్నాడే, ఎక్కడ గొప్పదైంది ఏది ఉన్నా కూడా వాళ్ళని తన్ని అది ఎత్తుకొచ్చేస్తాడు. కుబేరుడి పైన యుద్ధం చేసి కుబేరుడిని తన్ని లాక్కొచ్చుకున్నాడు ఈ విమానాన్ని. అదే ఈ విమానం, దీని గురించి విన్నాను కరెక్టే అని చెప్పేసి అనుకుంటున్నాడు హనుమంతుడు. చూసారా, పుష్పక విమానం యొక్క చరిత్రని ఇలాగా ఆయనకి సడన్గా గుర్తొచ్చినట్టు ఇది ఈ విధంగా జరిగిందని చెప్పేసి ఈ వర్ణన అసలు వాల్మీకి చాలా చక్కగా చెప్పాడండి. ఆయన శ్లోకాలతో చెప్పాడు, కానీ మనకిప్పుడు అవన్నీ వివరంగా శ్లోకం పరంగా చెప్పినా కానీ సంస్కృత పరంగా చెప్పినా కానీ అందరికీ అంత సులభంగా అర్థం కాదు. కనుక మీకు అర్థమయ్యే భాషలో నేను చెప్తున్నాను, అది వేరే విషయం. ఇక ఇక్కడ రాజభవనాన్ని చూసుకుంటే మేరుమందర గిరిశిఖర సదృశ్యమైన గోపుర సమూహాలతో అలరారుతుంది. బంగారు సోపానాలు, మణిరత్న వేదికలు, స్ఫటిక మనులతో రూపొందించిన గవాక్షలు, పగడాలు, మనులు, ముత్యాలతో నిండిన అక్కడ నేలంతా కాంతులీనుతున్నది. ఇక మన రాణిగారి భవనం గురించి చెప్తున్నాడు అనమాట. ఎలా ఉంది అంటే అక్కడ ఫ్లోరింగ్ గురించి చెప్తున్నాడు చూడండి. అసలు బంగారు సోపానాలంట, మణిరత్న వేదికలంట, స్ఫటిక మనులతో రూపొందించిన గవాక్షులంట, పగడాలు, మనులు, ముత్యాలతో నిండి అక్కడ నేల కూడా కాంతి లీనుతుందంట. అంటే అంత చక్కటి మార్బుల్స్, గ్రానైట్స్ వేసాడు అక్కడ. మార్బుల్స్, గ్రానైట్సే కాదండి, మనులు, రత్నాలతో నిర్మించేసాడంట దాన్ని. రక్తచందన లేపనంతో లేత సూర్యకాంతితో వెలుగుతుంది. రకరకాల పానీయాలు, భక్ష్యాలు, భోజ్యాలు, చోష్యాలు, లేహాలతో నిండి ఉంది. వాటి వాసనలు మత్తెక్కిస్తున్నాయి. ఆప్తబంధువుకి విందు కోసం చేసినట్టుగా ఉంది. ఇక అక్కడ భవనాల్లో ఏమి ఉన్నాయో చెప్తున్నాడు. మంచి తిండి మీద ఆశ ఉన్నవాడు ఎవరన్నా వెళ్ళాడంటే మాత్రం ఏది వదిలిపెట్టలేడంట. ఇప్పుడు మనకు బాగా కావాల్సిన వాళ్ళు మన బంధువుల్లో ఎవరో ఒకళ్ళు వస్తున్నారు అనుకోండి, మనం ఈ కాలంలో చూసుకుంటే కొత్త అల్లుడు వస్తున్నాడనో లేకపోతే ఇంకోళ్ళు వస్తున్నారనో బాగా కావాల్సిన వాళ్ళు వస్తే రకరకాల వంటలు చేసి అన్నీ పెడతాం కదా, ఆ విధంగా ఉన్నాయంట అక్కడ. భక్ష్యాలు ఉన్నాయంట, భోజ్యాలు ఉన్నాయంట, చోష్యాలు ఉన్నాయంట, లేహ్యాలు ఉన్నాయంట. అంటే ఒక్కటి కాదండి, అన్ని రకాలు. అన్ని మధురసాలు ఉన్నాయి, పళ్ళు ఉన్నాయి, పిండి వంటలు ఉన్నాయి, పులిహారాలు, ఆహారాలు, గీహారాలు అన్నీ సమస్తము ఉన్నాయంట అక్కడ. తినేవి, కొరికేవి, నవిలేవి, తాగేవి అన్ని రకాలు ఉన్నాయి అక్కడ. ఆప్తబంధువు ఎవరో వస్తే ఆయన విందు కోసం చేసినట్టుగా ఉన్నాయంట. ఆ భవనం ఎలా ఉందంటే రావణుని హృదయానికి ఆహ్లాదం కలిగించే కాంతిరత్నంలా ఉంది. ఉన్నత స్తంభంతో అది రెక్కలు విప్పి ఆకాశానికి లేస్తున్నట్టుగా ఉందంట. చూసారా వర్ణన? ఎంతో ఉన్నతంగా ఉంది ఆ భవనం. ఎట్లుంది అంటే ఇప్పుడు పక్షి, పెద్ద పక్షి రెక్కలు విప్పి ఆకాశానికి ఎగురుతూ ఉంటే ఎలా ఉంటుంది, ఆ విధంగా ఉందంట అది. ఈ భవనంలో తెల్లని రాజహంసం వల్లే అగురధూపం వ్యాపించి శోభాహంగా ఉంది. సర్పేంద్రియ తర్పణం కలిగించే ఈ భవనం పిల్లలను సాకే మాతృమూర్తులు ఉన్నారు. చూడగా చూడగా అది దేవేంద్ర రాజధానిలా, స్వర్గలోకంలాగా ఉందంట. అక్కడ బంగారు దీపకలికల్ని తదేకంగా చూశాడు. చూసి లోపలికి సాగుతున్నాడు హనుమంతుడు. రంగురంగుల చీరలతో
వివిధ ఆభరణాలతో అరలారే నారీమణులు అర్ధరాత్రి వరకు ఆసనాలు సేవించి నిద్రకు ఉపక్రమించారు. నిశ్శబ్దంగా ఉన్న తుమ్మెదాల గుంపులతో, హంస జంటలతో ఉన్న సరోవరంలా ఉన్నది. ఆ వార్యాక్షుల వదనాలు పద్మగంధ భరితాలు. వికసించిన పద్మాల మీద పరిభ్రమించే భ్రమరాల్లా ఈ మొక్క పద్మాల చుట్టూ భ్రమిస్తాయి. తాము చేసిన పుణ్యఫలం పూర్తి చేసుకొని నేలకు జారిన తారాగణాలలా ఉన్నారు వాళ్ళు. సడలిక కేశబంధాలు, చెదిరిన అంగభూషణాలు, జారిన పూలమాలలు అస్తవ్యస్తంగా పడి, హారాలు, చిరు చెమట కలిగిన తిలకాలు, వ్యాయామ సమయంలో తెగిన మత్తువసలు, జారిన వసనాలు, పట్టు సడిలిన వడ్డానాలు, తెగిపోయి ఊడిపడిన కుండలాలు, ఇవన్నీ ఉన్నాయంటండి. ఏమిటయ్యా ఈ వర్ణన అంటే, అక్కడ ఇప్పుడు రాముడు రాణులు అన్నాడు కదా, వాళ్ళందరూ పొద్దున్న నుంచి ఇక అది ఇది చేసి అలసిపోయి ఉన్నారు. అలసిపోయి నిద్రకు ఉపక్రమించారు. ఎలా ఉన్నారయ్యా వాళ్ళంటే, పొద్దున్న నుంచి ఇప్పుడు మేకప్ వేసుకున్న ఇప్పుడు రెడీ అయిన వాళ్ళు ఎలా ఉంటారండి? అందంగా ఉంటారు. అదే సాయంత్రం పడుకునేటప్పటికి ఎలా ఉంటారు? ఆభరణాలు, జుట్టు జరిగిపోయి ఉంటుంది, బట్టలు కొంచెం అటు ఇటు అయిపోయి ఉంటాయి. వాళ్ళు అలసిపోయారు. అలసిపోయినప్పుడు ఏమవుతుంది? అన్నీ చెదిరిపోయి పట్టుకోలిపోయి ఇప్పుడు వడ్డానాలు పెట్టుకున్నారు, అవి పట్టు తగిలినాయి, పొట్ట కిందకి వెళ్ళిపోయినాయి. వాళ్ళు పెట్టుకున్న కంకణాలు జారిపోయినాయి, వాళ్ళ జుట్టు జరిగిపోయింది, వాళ్ళ బొట్టు చెమటకి కరిగిపోయింది. ఇట్లా చెప్తూనే పోతున్నాడు. అయినా కూడా ఎంతో అందగెత్తలంటే వాళ్ళు వాళ్ళ అందాలని కూడా వర్ణిస్తున్నాడు ఒక పక్కన. చంద్రకిరణ శోభలీలే ముత్యాల హారాలు, కరివంకలు ఉన్నత వక్షోజాలు చూడగా నిద్రపోయే హంసలలా గోచరిస్తున్నారు వాళ్ళు. వారి అలంకరణలు వైడూర్యమణులు, రాజహంసల వలె బంగారు హారాలు, చక్రవాకాల వలె కనిపిస్తున్నాయి. హంసలు, చక్రవాకాలు విహరించే నదుల వలె ఉన్నారు. వారి కటిస్థలాలు ఇసుక తెన్నెలను తలపింపజేస్తున్నాయి. వారి ఆభరణాలు పొదిగిన చిరుగంటల మొగ్గలు, వదనాలే వికసిత కమలాలయులుగా, శృంగార క్రియలు మకరాలుగా, వారందరూ నదీ దేవతల్లా ఉన్నారు. Hi, hello, namaste, Bagunara. Mana, Vuri Vinthalu, Visesalu, Ki, Swagatham Suswagatham. Miru Mana channel key subscribe Cheskunara, Lekapothi, bell icon click cheesy subscribe apud Cheskandi. Mana channel low, food recipes, tours, travels, exhibits enka, eno, wonders nay, chapistham. Like Chayandi, share Chayandi, welcome.